స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు కానీ, అప్పుల బాధలలో ఇబ్బంది పడుతున్నప్పుడు కానీ, జాబ్ సమస్యల్లో కానీ, పిల్లలు విసిగించడంలో కానీ, విదేశీయానాలు చేసి విదేశాల్లో ఉద్యోగరీత్యా చదువురీత్యా వెళ్ళి ఇబ్బంది పడుతున్నప్పుడు కానీ, లేదా ఇంట్లో తరచుగా సామాన్లు పోవడం, ఏదో ఒక ఇబ్బందులు, శని బాధలు, గ్రహ బాధలు, అది ఏ గ్రహమైనా సరే ఆ గ్రహ బాధలు, దశ అంతర్దశల్లో గోచారాల్లో పడే గ్రహాల వల్ల వచ్చే ఇబ్బందుల వల్ల కానీ, ఏ ఇబ్బంది పడుతున్నా కూడా కలియుగ చక్రవర్తి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఒక రోజున మీరు పిండి దీపాన్ని వెలిగించడం ప్రారంభించండి. మీ తారలో కానీ, మీ నక్షత్రంలో మంచి తిథి, మీ తార కలిసి వచ్చినప్పుడు కానీ 3 రోజులు కానీ, 9 రోజులు కానీ, 11 రోజులు కానీ, 27 రోజులు కానీ, ఆడవాళ్ళకి నెలసరి వస్తుంది కాబట్టి 11 రోజులు నియమం పెట్టుకుని ఈ పిండి జ్యోతి వెలిగించి షోడశోపచార పూజ చేసి పానకం, వడపప్పు, కొబ్బరికాయ, అరటిపండు నైవేద్యంగా సమర్పించి తగు అన్న నివేదన కూడా మీ స్తోమత మేరకు, అంటే పులగం కానీ పరవాన్నం కానీ అంతవరకు చేసి నివేదన పెట్టి, ఈ ఛానల్లో మేము ఇచ్చిన భక్తి కథలు ఉన్నాయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివి స్కాంద పురాణాన్ని అనుసరించి, వెంకటాచల క్షేత్ర మహత్యాన్ని అనుసరించి 27 నక్షత్ర కథలు ఇవ్వడం జరిగింది. అశ్విని మొదలుగా రేవతి వరకు. మీరు ఏ నక్షత్రంలో మొదలు పెట్టినా కూడా 11 రోజుల్లో ఈ నక్షత్రాలు ఇలాగా అని మీరు అనుకుని అవి పూర్తి చేసుకోవడం జరుగుతుంది. రోజుకు 3 కథలు చొప్పున కానీ, రోజుకి 2 కథలు చొప్పున కానీ, 16 రోజులు కానీ, 11 రోజులు కానీ, మీరు ఎలా వీలైతే అలా డివైడ్ చేసుకుని 9 రోజులు అయితే సుఖం. 9 నవ సంఖ్య చాలా మంచిది కాబట్టి 9 3 27 నక్షత్ర కథలు పూర్తయిపోతాయి. చూడండి, మీరు చేసి చూడండి. మీరు మీ అభిప్రాయాన్ని మా కామెంట్ బాక్స్లో పెట్టండి. తప్పకుండా మీకు మంచే జరుగుతుంది. జ్యోతి స్వరూపంలో ఉన్న వెంకటేశ్వరిని పూజించడం వలన, లక్ష్మీదేవిని పూజించడం వలన సర్వపాప వినుర్ముక్తి. ఎటువంటి కష్టాలైనా సరే అగ్నిలో పడిన పత్తిపోగు వలె నశించిపోతాయి. ఈ క్షణమే మొదలు పెట్టండి. మా ఛానల్లో ప్లేలిస్ట్లో వెంకటేశ్వర స్వామి భక్తి కథలు ఉన్నాయి. తప్పకుండా విని ఈ పూజ చేసుకుని తరించండి. పూజ షోడశోపచార పూజ కూడా పండితుల చేత ఇవ్వబడింది. అది కూడా మీరు తీసుకుని ఆ ప్రకారం పూజ చేసుకుంటే సరిపోతుంది. ఈరోజే ప్రారంభించండి మరి.